ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం మన హృదయాలకు గొప్ప ఆశను ఇచ్చే వాక్యం. మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. సమస్యలు, బాధలు, భయాలు, నిరాశ. అప్పుడు మనం ఇలా అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడా? కాని దేవుడు ఇలా చెబుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54 అధ్యాయం 10 వచనం ఇలా చెబుతుంది, పర్వతములు తొలగినను, గుట్టలు కదిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ వచనం దేవుని ప్రేమ ఎంత స్థిరంగా ఉందో చూపిస్తుంది. ప్రపంచం మారిపోవచ్చు, కాని దేవుని ప్రేమ మారదు. దేవుని కృప అంటే ఏమిటి? కృప అంటే మనము అర్హులు కాకపోయినా దేవుడు మనపై చూపే ప్రేమ. మీరు ఈ రోజు బ్రతికి ఉన్నారు అంటే అది దేవుని కృప. మీరు ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు, అది దేవుని కృప. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇంకా నిలబడ్డారు, అది దేవుని కృప. దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. నమ్ముతున్నావా? అయితే ఆమెన్ అని కామెంట్ చెయ్యి. ప్రపంచంలో చాలా విషయాలు మారిపోతాయి. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, స్నేహితులు మారిపోతారు, కాని దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. దేవుడు ఇలా చెబుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. కష్టకాలంలో దేవుని సహాయం. మీరు ఈ రోజు కష్టాలలో ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కాని దేవుడు మీతో ఉన్నాడు. ఆయన కృప మీ జీవితాన్ని కాపాడుతుంది. దేవుడు మీ కన్నీళ్లను చూస్తాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. అయితే మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రియమైన వారులారా, దేవుని వాగ్దానం ఎప్పుడూ నిజమవుతుంది. కాబట్టి భయపడకండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన కృప ఎప్పటికీ మీతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ వాక్యమునకు కృతజ్ఞతలు. నీవు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టని దేవుడవు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితాలలో నీ కృప ఉండనివ్వుము. వారి బాధలను తొలగించుము. వారి హృదయాలలో శాంతి ఇవ్వుము. ప్రభువా, వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి ఆరోగ్యాన్ని కాపాడుము. వారి పనులను ఆశీర్వదించుము. వారి జీవితాలలో ఆశను నింపుము. ప్రభువా, వారి భయాలను తొలగించుము. వారి మార్గాలను నీవే నడిపించుము. వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ వారితో ఉండనివ్వుము. మా జీవితాలను నీ చేతిలో అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.